Good morning, guys. Good morning, everyone. Good morning. వాయిస్ క్లియర్ వస్తుందా అందరికి? Yes, Samir. ఓకే, డన్ 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 డన్. ఓకే గైస్, ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. లాస్ట్ క్లాస్ వరకు మనకి యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ అనేది 2 హుక్స్ చూసినాము. అవి చాలా ఇంపార్టెంట్ అయిన హుక్స్. దాని మీద మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంకా హుక్స్ ఉన్నాయి, అవి ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. కానీ దానికన్నా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఒకటి రౌటింగ్. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనం రౌటింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయడానికి పోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. రౌటింగ్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌటింగ్ అంటే ఏమి? మనం సింపుల్గా ఎప్పుడైతే HTML CSS నేర్చుకున్నామో అప్పుడు యాంకర్ ట్యాగ్స్ అనేది నేర్చుకున్నాం. గుర్తుందా అందరికీ యాంకర్ ట్యాగ్స్? Yes, Samir. యాంకర్ ట్యాగ్స్ అనేది మనము నేర్చుకున్నాం. ఆ యాంకర్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? When we click on that, we redirect to something. ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి పర్టికులర్గా మనకి నావిగేషన్ కోసం, అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి జంప్ కావడానికి మనకి హైపర్ లింక్ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. కానీ ఎప్పుడైతే మనం రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటుండానో ఫస్ట్ క్లాస్లో రియాక్ట్ జేఎస్ ఒక అడ్వాంటేజెస్లో ఒక లైన్ అనేది మాట్లాడుకున్నాం. రియాక్ట్ జేఎస్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్ అని. రియాక్ట్ జేఎస్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్ అని. అంటే మనం ఎప్పుడైతే మల్టీ పేజ్కి సింగిల్ పేజ్కి డిఫరెన్స్ చూసినామో మీరు అబ్జర్వ్ చేసింది ఏమి? మనకు ఆ రిలోడ్ ఏదైతే ఉందో అది అవ్వకుంటుండే దేంట్లో, మన రియాక్ట్ జేఎస్లో. ఎప్పుడైతే మనం యాంకర్ ట్యాగ్ వాడతామో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి పోవాలా అంటే మనకి రిలోడ్ అనేది జరుగుతుంది. మనం నార్మల్గా యాంకర్ ట్యాగ్ వాడచ్చు, కానీ మనకి లేదు నాకు రియాక్ట్ జేఎస్లో ప్రాపర్గా ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ ఏదైతే ఆ ఫార్మాట్ ఉందో, ఆ అల్గారిథం ఉందో అది మనకి వర్క్ అవ్వాలా అంటే మనము ఒక సింపుల్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆ లైబ్రరీ ద్వారా మనం రియాక్ట్ రౌటర్ డామ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లైబ్రరీ పేరే రియాక్ట్ రౌటర్ డామ్. ఇది వచ్చేసి మనకి సపరేట్ లైబ్రరీ గాయస్. ఓకేనా? ఇది రియాక్ట్ జేఎస్ లోపల ఇన్బిల్ట్ ఉండదు. ఇది మనకు కావాలంటే మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకొని ఈ పర్టికులర్ థింగ్ని మనం యూజ్ చేసుకోవాలా. దానికోసము మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక రియాక్ట్ కొత్త అప్లికేషన్ తయారు చేసుకుందాం. npm వీట్ @latest దీంట్లోనే మనము ఇన్స్టాలేషన్ అనేది చేసేద్దాం. సంథింగ్ ఈజ్ రాంగ్, మేబీ కమాండ్ అనేది మిస్ అవుతుంటుంది. చెక్ చేసుకుందాం ఏం కమాండ్ ఉందో. vtap. చూడండి గాయస్, ఈ సింపుల్ థింగ్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనకు అఫీషియల్ డాక్యుమెంట్స్లో ప్రతిదీ దొరుకుతుంది. మనకి దొరకడము జరుగుతుంది. మనం ప్రతిదీ కూర్చొని దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది కూడా ఒక నేర్చుకునే విషయం. ఓకే గైస్, అది ప్రాక్టీస్ చేస్తున్నారా? యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్ అనేది ఏమైనా తయారు చేసినారా, తయారు చేయలేదా? ఏమైనా తయారు చేసినారా, తయారు చేయలేదా? చేయాలి సమీర్, స్టార్ట్ అనేది చేయాలా గైస్? ఎందుకంటే ROUTR రౌటర్ react_router మనకి స్టార్ట్ అనేది చేయాలా గైస్? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ అవి. రెండు ఇంపార్టెంటే. మీరు రియాక్ట్లో ఫోకస్డ్గా ఉండాలంటే ఏదైతే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి నీట్గా మీకు అర్థం కావాలి. ఎప్పుడు పేజెస్ రెండర్ అవుతున్నాయి, ఎప్పుడు మనకి పేజ్ అనేది రెండర్ కాదు, ఆ పేజ్ని మన కంట్రోల్లో ఎలా తెచ్చుకోగలుగుతాము, ప్రతిదీ మీకు ఐడియా అనేది ఉండాలా. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి,
రౌటర్. ఓకే, మనము సింపుల్గా ఏం చేద్దామంటే npm ఇన్స్టాల్ ఏదైతే ఉందో అది చేసేద్దాము. ఓకే, ఇప్పుడు మనం అఫీషియల్ ఏదైతే రియాక్ట్ రౌటర్ డామ్ అఫీషియల్ డాక్యుమెంట్ ఉందో దానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ మోడ్, డన్ గైస్. ఇది ఏదైతే ఉందో మనకి రియాక్ట్ రౌటర్ డామ్ యొక్క ప్రాపర్ అఫీషియల్ డాక్యుమెంట్ గైస్. మనం ఏదైనా కూడా డాక్యుమెంట్ నుంచే తీసుకోవాలా అండ్ ఆడ నుంచే మనం ఇన్స్టాలేషన్స్ అనేది చూసుకోవాలా. ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా కూడా, ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చింది లేకుంటే ఏదైనా కొత్త వర్షన్ వచ్చిందంటే కూడా మనం రెఫరెన్స్ అనేది ఓన్లీ ఫ్రమ్ డాక్యుమెంటే తీసుకోవాలా, ఓన్లీ ఫ్రమ్ డాక్యుమెంటే తీసుకోవాలా. ఓకేనా, మనం ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఇన్స్టాల్ చేయాలా. సింపుల్, ఇదైతే ఇన్స్టాలేషన్ అంతా ఓవరాల్ ఇన్స్టాలేషన్ చూపిస్తుంది, ఒక యాపే తయారు చేసి ఇచ్చేస్తుందంట. కాదు, మనకేం కావాలా, ఓన్లీ రియాక్ట్ రౌటర్ డామ్ అనేదే కావాలా. మనం అదే ఇన్స్టాల్ అనేది చేసుకుందాం. ఇంకో కొత్త ట్యాబ్ ఓపెన్ చేద్దాము. npm react router dom, సింపుల్ థింగ్. npm డాక్యుమెంట్లో వెళ్ళిపోయి ఈడ పర్టికులర్గా కమాండ్ ఉంది. ఈ కమాండ్ ఏదైతే ఉందో దీన్ని మనము తీసుకుందాము. ఇది ఇన్స్టాల్ అయిపోయిందా? ఓకే, మన ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. కాపీ కాలేదా అది? npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ఈ పర్టికులర్ కమాండ్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో మనకి ప్యాకేజ్.json లో ఆ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది వచ్చేయాలి. వచ్చిందా గైస్ మనకి రియాక్ట్ రౌటర్ డాము? రియాక్ట్ రౌటర్ డామ్ అనేది మనకు రావడము జరిగింది. ఓకేనా, ఇప్పుడు దీని యూస్ కేసెస్, దీన్ని ఎలా వాడాలా అనేది మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్ట్ రౌటర్ డామే ఎందుకు వాడాలా అన్న, మనము నార్మల్గా ఏదైతే యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయో ఆ యాంకర్ ట్యాగ్స్ కూడా మనం వాడచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. దానికి డిఫరెన్స్ ఏమి అంటే, ఏదైతే మనం ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నామో ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్ కాన్సెప్ట్ మనం ఈ రియాక్ట్ రౌటర్ డామ్ ద్వారానే పాసిబుల్ చేసుకోగలుగుతాం. ఎందుకు అంటే, మనం ఎప్పుడైతే నార్మల్ యాంకర్ ట్యాగ్స్ వాడతామో మనకు ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి జంప్ అయితే మనకి పేజ్ రిలోడ్ అనేది జరుగుతుంది. కానీ ఈ పర్టికులర్ రియాక్ట్ రౌటర్ డామ్లో మనకు ఆ కాన్సెప్ట్ అనేది ఉండదు. మన సొంత అప్లికేషన్లోనే మనం మొత్తం రౌట్స్ తయారు చేసేయచ్చు. రౌట్స్ అంటే ఏమి? స్మాల్ థింగ్. దీన్ని రౌట్స్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ npm స్టార్ట్ చేసేద్దాం. ఇది సర్వర్ npm రన్ dev. లోకల్ హోస్ట్ డన్. ఓకేనా, రౌట్స్ అంటే ఏమి? ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా URL. ఎప్పుడైతే మనం ఇలా స్లాష్ పెట్టి వేరేవి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, దీన్నే మనం రౌట్స్ అంటాం. దీన్ని ఏమని అంటామో రౌట్స్. ఓకే, అది వచ్చేసి పక్కన 5173 పోర్ట్ నెంబర్ అది. దాన్ని ఓవరాల్గా మనం URL అనుకుందాము. ఆ URLలో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయని నేను ఫస్టే చెప్పినాను. ఫస్ట్ వచ్చేసి ఏమి? HTTPS ప్రోటోకాల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి డొమైన్ నేమ్, ఈడ మనకి లోకల్ హోస్ట్ 5173 ఉంది. తర్వాత వచ్చేసి రౌట్స్. ఇవే మనకి రౌట్స్. ఈ రౌట్స్ ఎలా తయారు చేయబడతాయి అంటే మనకి రియాక్ట్ రౌటర్ డామ్ యూస్ చేసి మనకి తయారు చేయబడతాయి. ఒకసారి మనము చూసేద్దాం. వేరే దాంట్లోకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది గైస్. ఏమి అంటే, మనం ఎప్పుడైతే రియాక్ట్ రౌటర్ డామ్ నేర్చుకుంటామో మనం ఫస్ట్ సెటప్ చేయాలా, ఒక ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ చేయాలా. ఎన్విరాన్మెంట్ ఒకసారి సెటప్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా కోడ్ రాయడము ఈజీ అవుతుంది. ఆ సెటప్ అనేది ఎలా చేయాలా అనేది ఇప్పుడు మనము చూద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏడు వరకు? క్లియర్ సార్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అన్నెసెసరీ థింగ్స్ రిమూవ్ చేద్దాం. ఈరోజు ఈ పర్టికులర్ అప్లికేషన్లో నుంచి కొన్ని అన్నెసెసరీ థింగ్స్ రిమూవ్ చేద్దాం. మనకి CSS అవసరం లేదు, app.css. తర్వాత వచ్చేసి ఇక్కడ అసెట్స్ అంట, ఇవి అవసరం లేదు. తర్వాత ఓకే నెక్స్ట్ ఏముంది? పబ్లిక్లో జస్ట్ ఒక థింగ్ ఉంది, అదేం అంత పట్టించుకోవాల్సిన కూడా అవసరం లేదు. మనం సింపుల్గా పోదాం. ఎర్రర్స్ వస్తాయి గైస్, ఎర్రర్స్ అనేది వస్తాయి. ఈ ఎర్రర్స్ని ఎలా క్యాటర్ చేయాలా? ఫస్ట్ థింగ్ చూడండి, మనకి ఎర్రర్ యాడ్ వచ్చింది అది మనము చూడాలా. వాడు ఈడ క్లియర్గా
వాడు క్లియర్గా చెప్తాడు. ఎప్పుడైనా చూడండి గైస్, ఒక స్మాల్ సజెషన్, ఎర్రర్ వస్తే దాన్ని చదవండి. ఎర్రర్ వచ్చింది కదా, ఏమో రెడ్ కనిపిస్తుంది కదా, ఏమో జరిగిపోతుంది అని ఫంక్ అవ్వద్దండి. నేను చేయలేనేమో అదంతా ఏముండదు. ఓకేనా, సింపుల్గా ఎర్రర్ వచ్చిందంటే ఆ ఎర్రర్ని చదవండి. ఆ ఎర్రర్ ఏం చెప్తుంది, ఎర్రర్ మీకు క్లియర్గా డిఫైన్ చేసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ పైన చూడండి, ఫెయిల్డ్ టు రిజాల్వ్ ఇంపోర్ట్ ఈ పర్టికులర్ పాత్. వాడు ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ నేను ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఫ్రమ్ యాడ్ నుంచి అంట గైస్, app.js. ఏది ఉంది, app.js. ఓకేనా, మనకి app.jsలో ఎర్రర్ అని అర్థమైపోయింది. నెక్స్ట్, డస్ ద ఫైల్ ఎగ్జిస్ట్. ఏదైతే నువ్వు ఈడ react.svg ఉందో నేను ఇప్పుడు డిలీట్ చేసినాను, అసెట్స్లో ఉన్నది. ఓకేనా, ఆ ఫైల్ అనేది నేను డిలీట్ చేసినాను. కానీ ఆ పర్టికులర్ ఐకాన్ వీళ్ళు వచ్చేసి app.jsలో వాడుతున్నారు. ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఉందా అని వాడు అడుగుతున్నాడు సింపుల్గా. ఓకే, వాడు కొంచెం కింద మీరు చూసినట్లయితే లైన్ నెంబర్తో సహా చూపిస్తాడు, app.js 2 లైన్ నెంబర్ 2. ఓకేనా, నెక్స్ట్ లైన్ నెంబర్ ఏముంది మనకి ఈడ మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ పర్టికులర్ ఎర్రర్ అనేది చూపించడము జరుగుతుంది. ఒకసారి మనము app.jsకి వెళ్ళిపోదాం. app.jsలో వెళ్ళిపోతే లైన్ నెంబర్ 2లో ఎర్రర్ ఉందా గైస్? ఇదేనా మనకి లైన్ నెంబర్ 2? లైన్ నెంబర్ 2 చూడండి, లైన్ నెంబర్ 2లో మనకి ఏం చెప్తున్నాడు, ఈ పర్టికులర్ ఏదైతే నువ్వు తీసుకున్నావో అసెట్స్ అనే ఫోల్డరే లేదు, అందుకోసమే అది ఎర్రర్ త్రో చేస్తుంది. నేను సింపుల్గా దీన్ని రిమూవ్ చేసేస్తాను. అండ్ ఇంకొక ఎర్రర్ కూడా త్రో చేస్తుంది. అది మళ్ళీ సేవ్ చేస్తాను, మళ్ళీ అవుట్పుట్లో పోదాం. మళ్ళీ ఏం ఎర్రర్ ఇచ్చింది, మళ్ళీ ఇంకొక వేరే ఎర్రర్ ఇచ్చింది. ఇప్పుడు app.css అంట, app.css. అది కూడా ఎక్కడ గైస్, ఏ లైన్లో ఉంది ఎర్రర్? 4th లైన్లో. మనం పోయి చూస్తే 4th లైన్లో app.css ఉందా ఈడ? చూడండి, వాడు ఇంత క్లియర్గా ఎర్రర్స్ చెప్తున్నాడు. మనం ఏం చేయాల్సిన అవసరం, లైన్ నెంబర్ 4 ఇదే ఏదైతే మనకి లేదో. ఓకే, ఇది కూడా మనం డిలీట్ చేసేసినాం. దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం ఇంపోర్ట్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ రిఫ్రెష్ చేద్దాము. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ ఏమొస్తుంది, ఇప్పుడు ఎర్రర్ బయట కనిపించకుంది కదా, బయట కనిపించకుంటే కన్సోల్లో పోయి చూడండి. ఓకే, ఏమంటున్నాడు వీడు ఈడ చూడండి, మళ్ళీ రియాక్ట్ లోగో ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే మనకి రియాక్ట్ లోగో అని ఒక వేరియబుల్ ఉందంట, అది డిఫైన్ చేయలేదు అంట. ఓకేనా, app.js లైన్ నెంబర్ 16లో, లైన్ నెంబర్ 16. ఇప్పుడు షార్ట్ కట్ చెప్తాను చూడండి. మనకి VS కోడ్లో నేను లైన్ నెంబర్స్ ఇప్పుడు మనకు ఆడ ఒక 10 to 15 లైన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే మనకి 1000 లైన్స్, 500 లైన్స్, 400 లైన్స్ ఉంటే ఎలా వెతుకుతాం? సింపుల్గా Ctrl+G. ఏముంది మనకి, Ctrl+G. ఎప్పుడైతే మనం Ctrl+G అంటామో మనకు ఒక సింపుల్గా కమాండ్ లైన్ వస్తుంది. దీంట్లో మనము లైన్ నెంబర్ వెతకచ్చు. ఏముండే గైస్ లైన్ నెంబర్, అది 16 చూడండి. నేను 16 రాసి ఎంటర్ హిట్ చేయగానే నా కర్సర్ యాడ్ వచ్చింది, 16 కాడ వచ్చేసింది. ఓకేనా, సింపుల్ థింగ్, ఏం పెద్ద విషయం ఏమీ లేదు. ఓకే, నేను సింపుల్గా దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా రిమూవ్ చేసేద్దాము, మనకు అవసరమే లేదు. అన్నీ రిమూవ్ చేసేద్దాం. RAFCE యాప్. అవుట్పుట్లో పోదాం. ఇప్పుడు చూసినట్లయితే మనకి క్లియర్గా మన యాప్ అనేది రన్ అవుతుంది. ఎర్రర్స్ రిజాల్వ్ చేయడం ఏమైనా కష్టం ఉందా గైస్? చెప్పాలా గైస్, అందరికాడ నుంచి రిప్లై రావాలా? ఎర్రర్స్ రిజాల్వ్ చేయడం ఏమైనా కష్టం ఉందా ఎర్రర్స్ చదివితే? ఓకేనా, మనం ఎర్రర్స్ అనేది చదవాలా. ఎర్రర్స్ చదివితే మనకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, పర్టికులర్గా ఇప్పుడైతే నేను ఒక ఫ్రాంక్గా మాట్లాడదాం గైస్. ఎప్పుడు నుంచి అయితే మనకి ఈ AI వచ్చేసిందో, ChatGPT అండ్ సోకాల్డ్ మనకి DeepSeek రీసెంట్గా వచ్చింది కదా, ఎప్పుడైతే AI వచ్చేసినాయో మనం కోడ్ రాయడము తగ్గించేసినాము. ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే దాన్ని కాపీ చేయడం, ఆడ పేస్ట్ చేయడము, అవుట్పుట్ తీసుకొని రావడం. దీని ద్వారా మీకు రిజాల్వ్మెంట్ అనేది దొరకచ్చు, కానీ మీ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, అది ఎప్పుడు యూస్ చేయాలా, ఎప్పుడు యూస్ చేయకూడదు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనం ChatGPT ఉందిలే అని దాని మీదనే ఆధారపడి ఉంటే సర్వైవ్
కాలేము, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఓకేనా, మీరు ఎంత బేసిక్ నాలెడ్జ్తో ఎంత బేస్ కట్టుకుంటారో మంచిగా, మీరు అవి యూస్ చేయకుండా ఎప్పుడైతే మీరు స్టెబుల్ అయిపోతారో, ఏఐ ఎందుకు వాడాలా, మనకు వచ్చిన పని ఈజీ చేసుకోవడానికి వాడాలా, అంతేగాని మనకు రాని పని కూడా దాంతో చేపించుకోనికి కాదు. అది పని చేసిస్తుంది, కానీ నీకు నువ్వు ఆడ నేర్చుకున్నావు ఆ పని అది నేర్చుకోయింది. ఓకేనా, అందుకోసం ఎప్పుడు కూడా దాని మీద డిపెండ్ అవ్వద్దండి. ఏదైనా ఉంటే టైం పట్టినా కూడా ఏం పర్వాలేదు, మీరు సొంతంగా కూర్చొని చదివి రిజాల్వ్ చేయండి. అది ఒక పార్టీకి బెస్ట్ థింగ్. ఓకే గైస్, డన్. ఓకే, ఇప్పుడు మనకి సింపుల్గా ఇంకా ఏమేమి ఉన్నాయి అవసరం లేనిటివి. ఓకే, ఇది ఏం లేదు, index.css పెట్టుకుందాము. ఓకే, సింపుల్ థింగ్. ఇప్పుడు మనము ఆ రియాక్ట్ రౌటర్ డామ్కి ఒక ఎన్విరాన్మెంట్ తయారు చేయాలా అని చెప్పినాను. ఎన్విరాన్మెంట్ అంటే ఏమి గైస్? ఎన్విరాన్మెంట్ అంటే ఏమి? మనం సింపుల్గా దానికి సంబంధించిన థింగ్స్ అన్ని రెడీ చేసుకోవాలా. సింపుల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమి? దానికి కావాల్సిన థింగ్స్ అన్ని మనం రెడీ చేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్ మనం ఒక ఓవరాల్గా థింగ్ అనేది తయారు చేసి పెట్టుకోవాలా. అప్పుడే మనం ఈ రియాక్ట్ రౌటర్ డామ్ని యూస్ చేయగలుగుతాం. ఓకే గైస్, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ యాప్.jsలో ఎన్విరాన్మెంట్ అనేది తయారు చేద్దాం. ఫస్ట్ ఏం రాయాలా? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి రియాక్ట్ రౌటర్ డామ్లో నుంచి కొన్ని థింగ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఫస్ట్ థింగ్ ఏమి అంటే రౌట్స్. సజెషన్ ఇవ్వకున్నాడా? జస్ట్ ఏ థింగ్ గైస్, యాప్. మళ్ళొకసారి మనం రీరన్ చేద్దాము. ప్యాకేజ్ cls dev. ఓకే, రౌటర్ రాలేదా? ఇది మనమే ఇంపోర్ట్ చేసుకుందాం. నార్మల్గా అయితే మనకి ఇంపోర్ట్ అనేది ఆటో ఇంపోర్ట్ అవ్వాలా, కానీ కొన్నిసార్లు అవ్వదు గైస్. అదేం మనకి పెద్ద విషయం ఏం కాదు. ఫ్రమ్ మనకి కొన్ని క్లారిఫికేషన్స్, కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఏదైతే మనకి డాక్యుమెంటేషన్ ఉందో డాక్యుమెంటేషన్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. యాడ్ నుంచి ఏంది ఇంపోర్ట్ అవుతున్నాయి, ఎలా ఇంపోర్ట్ అవుతున్నాయి అనేది మనకి క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, ఏమంటున్నాడు వీడు? గెట్ స్టార్ట్ ఉంది. నెక్స్ట్ అప్డేటింగ్. ఓకే, రౌటింగ్ .tsలో ఉంది. ఇది మనం దీంట్లోనే చూద్దాం. npmలో వీడు కూడా రెఫరెన్స్ కోడ్ ఏమి ఇవ్వలేదా? చూడండి వీక్లీ ఎంత ఉంది దీని డౌన్లోడ్ అనేది వీక్లీ చాలా ఉంది. ఓకే రౌట్స్. ఓకే, సింపుల్ మనమే ఇన్స్టాల్ చేసుకుందాం. రియాక్ట్ రౌటర్ డామ్లో నుంచి రౌట్స్ ఉంటాయి. రౌట్ ఉంటుంది. దీన్ని కూడా కాపీ తీసుకొని పేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెస్ట్ చేసుకుందాము. పాత్ 1, ఎలిమెంట్ 1. సింపుల్ థింగ్. ఒక h1 ట్యాగ్ పెట్టుకుందాం. హలో గాయ్స్. పాత్ వచ్చేసి /greet గ్రీట్ అని ఇస్తాను. ఒకసారి అవుట్పుట్లో వెళ్ళిపోయి /greet ఏమొచ్చింది? greet గ్రీట్. ఎర్రర్ ఏమో చెప్తున్నాడు. యూజ్ రౌట్స్ ఓన్లీ బీ ఏ కాంటాక్స్ట్ ఆఫ్ రౌటర్. ఓహో, రౌటర్. ఇప్పుడు సజెషన్స్ ఇస్తున్నాడు చూడండి మళ్ళీ వాడు. రౌటర్. నెక్స్ట్ వచ్చేసి ఏమి? కాంట్ రీడ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్డిఫైన్డ్.
undefined reading path name. path router మళ్ళీ ఒకసారి అన్నీ మనం తీసుకోవడమే మంచిది. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసి ఉంటాము. రౌట్స్ ROUTES రౌటర్ ROUTE రౌట్ పాత్ ఎలిమెంట్. మనము ఇదంతా సెటప్ చేసుకోవాలి గైస్. ఎప్పుడైతే మనం ఇదంతా సెటప్ చేసుకుంటామో దీని తర్వాత మన పని అనేది ఈజీ అవుతుంది. ఒకసారి మనం దీని అంతా చూద్దాము యాడ్ నుంచి వచ్చినాయి. చూడండి, ఫస్ట్ మనం ప్యాకేజ్లో నుంచే ఇన్స్టాల్ చేసుకోవాలా. రియాక్ట్ రౌటర్లో నుంచి యాడ్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. రియాక్ట్ రౌటర్లో నుంచి కొన్ని థింగ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒకటి వచ్చేసి బ్రౌజర్ రౌట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కొత్త సింటాక్స్ రాసినాను, యాజ్ రౌటర్ అని రాసినాను. బ్రౌజర్ రౌట్ అనేది మెయిన్ కాంపోనెంట్ అది బ్రౌజర్ రౌటర్ యాజ్ రౌటర్ అని పెట్టుకున్నాను. అంటే నేను ప్రతిసారి ఇంత పెద్ద పేరు బ్రౌజర్ రౌటర్ అని వాడకుండా దీన్ని యాజ్ రౌటర్ అని రాసుకుంటే దీని అర్థం ఏమి, నేను ప్రతిసారి ఇది వాడకుండా ఇది వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం వాడినాము, మనము సింపుల్గా రౌటర్ అనేది వాడేసినాం. అండ్ సెకండ్ థింగ్, ఈడ మనకు సింపుల్గా ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఎలా మనకు అండర్స్టాండింగ్ అవుతుంది అంటే, ఈడ చూడండి ఇవి రెండు ప్లూరల్ సింగులర్లో వస్తాయి. ఫస్ట్ ఏముంది, రౌట్స్ అంటే మనకి ప్లూరల్, మనకు అర్థమైపోవాలా. తర్వాత దాని లోపల ఉండేది ఏమి రౌట్, ఇది వచ్చేసి ఏమి సింగులర్. ఇలాగా మనం డిఫరెంట్ రౌట్స్ లోపల మల్టిపుల్ రౌట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ రౌట్ అనే కాంపోనెంట్లో మనకి రెండు ఏమున్నాయి, ప్రాప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ప్రాప్ వచ్చేసి పాత్, తర్వాత వచ్చేసి ఎలిమెంట్. మనం ఇక్కడ పాత్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏదైతే పాత్ ఇస్తామో ఈడ పోయి స్లాష్ పెట్టి అదే హిట్ చేయాలి. అది హిట్ చేస్తే మనము ఏదైతే ఎలిమెంట్ దాని లోపల రాసింటామో అది రిఫ్లెక్ట్ అవ్వాలా. ఇవి రెండు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, ఈ పాత్ అండ్ ఈ ఎలిమెంట్ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే యూజర్ ఈ పాత్ మీద పోతాడో ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది డిస్ప్లే అవ్వాలా. నేను ఇప్పుడు జస్ట్ ఒక H1 ట్యాగ్ రాసినాను, కానీ ఈడ మనం ఓవరాల్గా ఒక కాంపోనెంటే రాయొచ్చు. ఓకేనా, మనం సింపుల్గా ఏం చూసినాము, ఫస్ట్ వచ్చేసి రౌటర్ అనేది యాడ్ నుంచి తీసుకున్నాము. బ్రౌజర్ రౌటర్ ఏదైతే ఉందో బ్రౌజర్ రౌటర్ని యాజ్ రౌటర్ అని పిలుచుకొని సింపుల్గా రౌటర్ అని రాసుకున్నాము. తర్వాత వచ్చేసి రౌట్స్, ఇంకొక కాంపోనెంట్, అది యాడ్ నుంచి రియాక్ట్ రౌటర్ నుంచి మనం సింపుల్గా రౌట్స్ అనే కాంపోనెంట్ని తీసుకున్నాము. తర్వాత వచ్చేసి రౌట్. ఓకే, మనం రౌట్ ఇది గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ రౌట్స్ వస్తుంది, తర్వాత రౌట్ వస్తుంది. ఇంకా ఈ రౌట్స్ లోపల మనము n నెంబర్ ఆఫ్ రౌట్ అనేది తయారు చేసుకుంటూ పోవచ్చు. మనకి ఎన్ని రౌట్స్ కావాలంటే అన్ని రౌట్స్ మనం లోపల తయారు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఈడ మళ్ళీ రాస్తాను. ఒకటి రౌట్, ఈడ రౌట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, రౌట్ వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ పెట్టినాను. ఇది మనము ఓపెన్ కూడా చేయొచ్చు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా రాయొచ్చు. అది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎప్పుడు రాస్తారు అనేది అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది తర్వాత చేస్తాను. మేబీ రేపటి క్లాస్లో చేస్తాను. నెస్టెడ్ రౌటింగ్ అంటారు దాన్ని వచ్చేసి నెస్టెడ్ రౌటింగ్, అది తర్వాత చూద్దాం. నేను పాత్ ఇప్పుడు సింపుల్గా /greet అని రాస్తాను. /greet తర్వాత ఎలిమెంట్లో వెళ్ళిపోయి ఒక H1 ట్యాగ్ పెట్టేసి హలో గాయ్స్ అని రాసేద్దాం. సింపుల్ థింగ్. ఇప్పుడు వెళ్ళిపోయి ఈడ /greet అని రాస్తాను. వచ్చేసిందా గైస్ మనకు ఆ కాంపోనెంట్ అనేది? ఆడ ఏదైతే కోడ్ ఎలిమెంట్లో రాసినామో అది రెండర్ అయిందా? ఇలాగా రియాక్ట్ రౌటర్ డామ్ అనేది వర్క్ అవుతుంది. మనకి ఈడ కొన్ని డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ వర్క్ అందరికి క్లియర్గా ఉందంటే నెక్స్ట్ థింగ్ని మనం చూద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే గైస్, డన్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈడ పాత్ కొంచెం అబ్జర్వ్ చేయాలా.
ఈడ ఎప్పుడైతే మనం జస్ట్ స్లాష్ అని పెడతామో ఇది దీని అర్థం ఏమి, డిఫాల్ట్గా ఎప్పుడైతే మన యాప్ రన్ అవుతుందో డిఫాల్ట్గా ఈ పర్టికులర్ పాత్ మీద ఉన్న ఎలిమెంట్ రన్ అవుతుంది, పర్టికులర్ పాత్ మీద ఉన్న ఎలిమెంట్ రన్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను ఎప్పుడైతే మనము డిఫాల్ట్గా మన యాప్ అనేది రన్ చేస్తామో నేను ఏం యూఆర్ఎల్ ఇవ్వలేదు, జస్ట్ రౌట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా హిట్ చేస్తున్నాను. హిట్ చేస్తే మనకి ఏ రౌట్ ట్రిగర్ అయింది, ఏ రౌట్ అయితే స్లాష్ మీద ఉందో, ఏ రౌట్ అయితే మనకి పర్టికులర్గా స్లాష్ మీద ఉందో ఆ రౌట్ అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ రౌట్. డిఫాల్ట్గా మనకి పాత్ స్లాష్ మీద ఉన్న రౌట్ మనకి ట్రిగర్ అవ్వడము జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనం ఏదైతే రౌట్ ఇచ్చింటామో స్లాష్ తర్వాత ఏదైతే పాత్ నేమ్, ఏదైతే రౌట్ నేమ్ ఇచ్చింటామో ఆ రౌట్ నేమ్ హిట్ చేస్తే మన కాడ ఉన్న పర్టికులర్ ఏదైతే కాంపోనెంట్ ఆర్ఎల్స్ ఏదైతే ఎలిమెంట్ ఉందో అది రన్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం ఏదైనా రాంగ్ యూఆర్ఎల్ ఇస్తే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ గ్రీట్ అని ఉంది కానీ షాప్ అని లేదు. నేను షాప్ అని ఏం రౌట్ తయారు చేయలేదు. నేను షాప్ అని ఏం రౌట్ తయారు చేయకుంటే మనకి ఇక్కడ చూడండి బ్లాంక్ స్క్రీన్ అనేది వచ్చేసింది. ఇలా రాకూడదు కదా, దీన్నే మనం ఏమంటాము పేజ్ నాట్ ఫౌండ్. దీన్ని ఎలా క్యాటర్ చేయాలా అంటే మీరు ఎప్పుడైనా అమెజాన్లో పోయి చూడండి, అమెజాన్ పర్టికులర్ వెబ్సైట్లో పోయి పైన ఏదైనా ర్యాండమ్గా సెర్చ్ చేయండి, అది ఏమిస్తుంది, పర్టికులర్ నువ్వు ఏదైతే ఐటమ్ సెర్చ్ చేసినావో ఆ పేజ్ అనేది మన కాడ లేదు అని చెప్తుంది. జస్ట్ ఏ మినిట్, ఈ క్లాస్ ఎండ్లో నేను మీకు అది కూడా చూపించేస్తాను రియల్ వరల్డ్లో ఎలా ఉంటుందో. కానీ మనం అది ఎలా తయారు చేస్తారో చూద్దాం. సింపుల్గా ఒక రౌట్ తయారు చేయండి. రౌట్లో పాత్లో ఏం చేయాలంటే స్టార్ పెట్టేయాలా. ఏం పెట్టాలా, స్టార్ ఎలిమెంట్ H1 ROUT రౌట్ నాట్ ఫౌండ్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఎప్పుడైతే షాప్ ఇచ్చినానో మనకి ఏ పర్టికులర్ కాంపోనెంట్ రెండర్ అయింది గైస్, రౌట్ నాట్ ఫౌండ్ అనేది మనకి రెండర్ అయింది. ఆ రౌట్ నాట్ ఫౌండ్ అనేది యాడ్ నుంచి వచ్చింది, పర్టికులర్ స్టార్ రౌట్లో నుంచి. ఈ స్టార్ రౌట్ ఏం డిఫైన్ చేస్తుందంటే మన కాడ లేని రౌట్ ఎప్పుడైనా యూజర్ సెర్చ్ చేస్తే నేను పేజ్ బ్రేక్ చేయకుండా వానికి ఒక మెసేజ్ ఇచ్చేస్తాను అని దీని అర్థం. తర్వాత మీరు ఇంకా దీన్ని కావాలంటే ఎలా డిజైన్లో కావాలంటే అలా డిజైన్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చూసినామంటే ఓవరాల్గా 3 డిఫరెంట్ రౌట్స్ చూసినాం. ఫస్ట్ రౌట్ వచ్చేసి స్లాష్ మీద, నార్మల్ డిఫాల్ట్ స్లాష్ ఉంటే ఏమి మనకు అది డిఫాల్ట్ రౌట్ అని అర్థం. తర్వాత ఎప్పుడైతే మనము నార్మల్ స్లాష్ రౌట్ నేమ్ ఇస్తామో ఇది ఏమి మనకి నార్మల్ది. ఇది ఎప్పుడైతే ఈ పర్టికులర్ పాత్ మీద యూజర్ పోతాడో మనకి ఈ పర్టికులర్ కోడ్ అనేది రెండర్ అవుతుంది. తర్వాత వచ్చేసి స్లాష్ పాత్ ఏదైతే రౌట్ ఉందో స్లాష్ మీద ఉంది. ఎప్పుడైతే మనకి యూజర్ మన కాడ లేని రౌట్ సెర్చ్ చేస్తాడో, మన కాడ లేని పాత్ మీద వస్తాడో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఇది ఈ పర్టికులర్ రౌట్ ట్రిగర్ అయ్యి దీంట్లో ఉన్న కోడ్ అనేది మనకి డిస్ప్లే చేయడము జరుగుతుంది. ఓకేనా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే గైస్, ఇప్పుడు వరకు మనం ఏం చూసినాము, ఉత్త ఎలిమెంట్స్ చూసినాం. మనం ఎలిమెంట్స్ కాదు ఇక్కడ రాసేది, నార్మల్గా అయితే కాంపోనెంట్సే డైరెక్ట్గా రాస్తాం. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే మనము సింపుల్గా ఇక్కడ కాంపోనెంట్స్ అని కాంపోనెంట్స్ అని ఒక ఫోల్డర్ తయారు చేసేసినాను. దీంట్లో home.jsx RAFCE దిస్ ఈజ్ హోమ్ పేజ్. మనకి సిఎస్ఎస్ కూడా రిమూవ్ చేసేద్దాం. దిస్ ఈజ్ హోమ్ పేజ్, సింపుల్ థింగ్. ఇలాంటివి ఇంకా 2-3 కాంపోనెంట్స్ మనం తయారు చేసుకుందాం. హోమ్ పేజ్ ఒకటి, shop.jsx ఒకటి, షాప్ ఒకటి,
about.jsx ఒకటి సింపుల్గా ఒక 3 పేజెస్ మనం తయారు చేసుకున్నాము. ఈ 3 పేజెస్ని మనము మన రౌట్స్ కింద పెట్టి ఫస్ట్ చూద్దాము. మనం నార్మల్గా ఆడ హిట్ చేసి చూద్దాం URLలో. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి అంటే మనం ఎప్పుడు అలా కూర్చొని మనం హిట్ చేయడు కదా, యూజర్ వచ్చి ఎప్పుడు కూడా URL మీద క్లిక్ చేయడు కదా. మనం ఏం చేస్తాము, ఏదైనా పర్టికులర్ ఒక లింక్ ఇస్తాం. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ పాత్కి ఎలా రీడైరెక్ట్ అవుతుంది అది కూడా మనం ఈరోజు క్లాస్లోనే చూసేద్దాం. తర్వాత వచ్చేసి ఏమి ABOUT అబౌట్ పేజ్. సింపుల్ థింగ్, మనకి 3 డిఫరెంట్ రౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి డిఫాల్ట్గా హోమ్ పేజ్ కనిపించాలా. ఎలిమెంట్లో హోమ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని రెండర్ చేపియండి. తర్వాత వచ్చేసి షాప్ పేజ్ రౌట్ చేంజ్ చేసేద్దాం. SHOP షాప్. స్లాష్ మీద కూడా హోమే ఉండాలా, నార్మల్ హోమ్ పేజ్ మీద కూడా హోమే ఉండాలా. HOME హోమ్ మీద కూడా హోమే ఉండాలా. ఓకే, 2 డిఫాల్ట్ రౌట్స్ మాదిరిగానే మనం ఇచ్చేసినాము. తర్వాత వచ్చేసి అబౌట్. ఓకే గైస్, డన్. ఈడ వరకు ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా దీంట్లో ఏం చేసినాము అనేది? సింపుల్, ఓకేనా. మనం సపరేట్ కాంపోనెంట్స్ తయారు చేసుకున్నాము. ఆ కాంపోనెంట్స్ని దీంట్లో కాల్ చేసుకున్నాము. అది ఎలాగైతే ఒక H1 ట్యాగ్ని కాల్ చేసిందో ఇప్పుడు ఓవరాల్ ఒక కాంపోనెంట్నే కాల్ చేస్తుంది. ఓవరాల్గా ఒక కాంపోనెంట్నే కాల్ చేస్తుంది. మనం చూసినట్లయితే ఇప్పుడు షాప్ పేజ్ మీద షాప్ వచ్చింది కరెక్టే. మనము డైరెక్ట్ డాష్ మీద వెళ్ళిపోతే మనకేమొచ్చింది, డిఫాల్ట్ రౌట్ ఏదైతే మనం హోమ్ పేజ్ పెట్టినామో దిస్ ఈజ్ హోమ్ పేజ్ వచ్చేసింది. తర్వాత షాప్ మీద పోతే దిస్ ఈజ్ షాప్ అని వచ్చేసింది. తర్వాత అబౌట్ మీద క్లిక్ చేస్తే దిస్ ఈజ్ అబౌట్ అని మనకి సింపుల్గా రావడము జరిగింది. ఇది ఏమి, మనం సొంతంగా పోయి ఆడ క్లిక్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఆడ క్లిక్ చేస్తున్నాము. మనం రౌట్ రాసి క్లిక్ చేస్తే ఎంటర్ హిట్ చేస్తేనే మనకి మన రౌట్ అనేది పని చేస్తుంది. కానీ అది మనకి మనం నార్మల్గా ఆలోచిస్తే అది కరెక్ట్ విషయం కాదు. దాన్ని ఎలా క్యాటర్ చేస్తారు అంటే సింపుల్, దానికోసం కూడా మనకి ఒక ఎలిమెంట్ ఉంది లింక్. దాన్ని ఒకసారి మనం చూసేద్దాం. ఏం చేస్తానంటే ఇదే రౌటర్లో పైన ఒక ఎలిమెంట్ తయారు చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డివ్ తీసుకుందాము. దీనిపైననే నేను లింక్స్ రాస్తాను. ఒక ట్యాగ్ ఉంది లింక్ ట్యాగ్. మనం ఎలాగైతే యాంకర్ ట్యాగ్ వాడతామో సేమ్ అలాగే మనకు ఒక లింక్ ట్యాగ్ ఉంది. లింక్ ట్యాగ్లో నేను ఏం రాస్తాను, ఫస్ట్ హోమ్ పేజ్, సేమ్ అలాగే మనకి షాప్, తర్వాత వచ్చేసి అబౌట్. సింపుల్, మనకి 3 లింక్స్ వచ్చేసినాయి. ఒకసారి అవుట్పుట్లో చూద్దాము. ఎర్రర్ ఏమో త్రో చేస్తున్నాడు. డన్, మేబీ పాత్ కోసము. ఎర్రర్ చూద్దాం ఒకసారి. రియాక్ట్ కాంటెక్స్ట్, ఓప్స్, మేబీ దీనికోసం ఉంటుంది. ఒకసారి ఏమంటున్నాడు, లింక్ కాంపోనెంట్ ఎర్రర్. అక్కడినే లింక్ కాంపోనెంట్ అంట. కాంట్ డీస్ట్రక్చర్ ద ప్రాపర్టీ బేస్ నేమ్ రియాక్ట్ 10 యూజ్ కాంటెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ నల్. అర్థమైపోయిందా మనకి ఎర్రర్ ఏమొచ్చిందో అప్పటి నుంచి? ఎర్రర్ అనేది అర్థమైందా గైస్? మనకి ఎర్రర్ అనేది ఏముంది, మనకి ఎర్రర్ అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాము, మనం ఏదైతే ఆ లింక్ ట్యాగ్స్ ఉన్నాయో అది మెయిన్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే సింపుల్గా నేను దీనిలోని కాపీ చేస్తా చూడండి. దీనిలోని కాపీ చేసేసి మన మెయిన్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, మనం రౌటర్ బయట ఆ రౌటర్ కాంపోనెంట్స్ని వాడుతున్నాము. ఈ లింక్ అనేది దేంట్లో నుంచి వచ్చింది, లింక్ అనేది మనకి రియాక్ట్ రౌటర్లో నుంచి మనము తీసుకున్నాము. అది ఏం చెప్తుందంటే అప్పటి నుంచి ఏదైతే నువ్వు మన లింక్ కాంపోనెంట్ ఉందో ఆ లింక్ కాంపోనెంట్ మనకి రౌటర్ కాంపోనెంట్లో లేదు. రౌటర్ అంటే బ్రౌజర్ రౌటర్, అదే సేమ్ కాంపోనెంట్. ఆ రౌటర్ కాంపోనెంట్ లోపల లేదని ఎర్రర్ కొడుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాము, సేమ్ ఎర్రర్ వస్తుంది, సేమ్ ఎర్రర్. అదే మనము దీని కిందికి తీసుకొని వద్దాము, రౌటర్ లోపలికి తీసుకొని వద్దాము. ఇప్పుడు క్లియర్గా వచ్చేసిందా గైస్ మనకి ఇవి రెండు? మనకి షాప్ అండ్ అబౌట్ పేజ్ అనేది వచ్చేసినాయా 2 లింక్స్?
Yeah. ఓకేనా. మనకి చూడండి ఇలాగ ఎర్రర్స్ వస్తాయి గైస్, ఎర్రర్స్ రావని కాదు, ఎర్రర్స్ అనేది వస్తాయి, కానీ దాన్ని రిజాల్వ్ అనేది చేయాలా. ఓకే, మనకి దీంతో ఏమర్థమైంది, మనకి ఎర్రర్స్లో టైం పడతాయి, ఇంకా ఇది కొంచెం టైమే పట్టింది, కానీ బేసిక్ ఎర్రరే, ఇదేం మనకి పెద్ద ఎర్రర్ కాదు, ఏం లేదు. ఒక స్మాల్ వాడి ఎర్రర్ ఏదైతే ఎర్రర్ కోడ్ ఉంటుందో అది కరెక్ట్గా ఇయ్యలేదు, తర్వాత కరెక్ట్గా ఇయ్యగానే మనకు అర్థమైపోయింది ఓకే ఈ తప్పు చేస్తున్నాము అని. ఓకే, కానీ స్మాల్ థింగే, దీన్ని ఇలాంటి స్మాల్ థింగ్స్ గంటలు కూడా టైం పోతుంది, గంట ఏమి ఒక రోజు కూడా పోతుంది. యాడైనా మీరు సింపుల్గా ఒక డాట్ పెట్టేసి ఉంటారు, ఆ డాట్ తర్వాత ఏమవుతుందంటే ఆ డాట్ని సెర్చ్ చేయడానికి మనకి ఓవరాల్ ఒక రోజు కూడా వెళ్ళిపోతుంది. యాడ ఎర్రర్ వస్తుంది, అది ఒక్కొక్కసారి ఏమిస్తుంది, ఒకటి ఎర్రర్ ఉంటే ఇంకొక ఎర్రర్ ఇస్తుంది, అది కరెక్ట్ పిన్ పాయింట్ ఎర్రర్ ఇయ్యదు. ఇప్పుడు పిన్ పాయింట్ ఎర్రర్ ఇప్పుడు చూపించింది మనకి, ఫస్ట్ ఏం చూపిస్తుండే, ఫస్ట్ వచ్చేసి అదో ఏందో యూస్ కాంటాక్స్ట్ అనేది లేదు, యూస్ కాంటాక్ట్స్ నల్ అనేది చూపిస్తుండే, కాంటాక్స్ట్ అనేది లేదు అని చూపిస్తుండే. కానీ ఎప్పుడైతే మనకి ఆ రౌటర్ లోపల లేదని చూపిస్తుందో పాయింట్స్, మనకు అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే గైస్, డన్. మనం ఈడ 2 థింగ్స్ చూసినాము, ఒక నావ్ బార్ అని తయారు చేసుకొని డైరెక్ట్ నావ్ బార్లోనే మనకి ఈడ నావ్ లింక్ ఉంది, ఈ రెండింటికి కూడా నేను డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ మనం లింక్ చూద్దాము, తర్వాత నావ్ లింక్కి పోదాము. ఓకే, సింపుల్గా నేనేం చేస్తానంటే ఈ నుంచి రిమూవ్ చేసేస్తాను. ఓకే గైస్, డన్. దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసేద్దాము, రిఫ్రెష్ చేసేసి ఈడికి వచ్చేద్దాం. చూడండి, నేను ఎప్పుడైతే షాప్ పేజ్ మీద క్లిక్ చేస్తానో మనకి దిస్ ఈజ్ షాప్ మీద వెళ్ళిపోయినాము, అండ్ లింక్ చూస్తే మనకి షాప్ పేజ్ అనేది వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడైతే మనం అబౌట్ పేజ్ మీద క్లిక్ చేస్తామో మనకి అబౌట్ రౌట్ మీద పోయింది, అండ్ దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అనేది కూడా వచ్చేసింది, దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అనేది కూడా మనకి రావడము జరిగింది. మనం ఇలాగా లింక్ ట్యాగ్ యూస్ చేసి మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని సిఎస్ఎస్ యూస్ చేసి ఒక నావ్ బార్ లాగా తయారు చేయొచ్చా గైస్? ఓకేనా, మనం సింపుల్గా నావ్ బార్ అనేది తయారు చేయొచ్చు. ఈరోజు ఒక స్మాల్ టాస్క్ అనేది ఇస్తాను. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం రియాక్ట్లో కూడా. ఈ రియాక్ట్ రౌటర్ డామ్ కాన్సెప్ట్ యూస్ చేసి మీరేం చేయాలా, కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి గాయస్, ఈ ఎర్రర్ ఎప్పటికీ మర్చిపోవద్దండి. ఏం చేసినాం మనం, ఎర్రర్ వచ్చేసి రౌటర్ లోపలనే మనకి రియాక్ట్ రౌటర్ డామ్కి సంబంధించిన కోడ్ అంతా ఉండాలా, ఈ ప్రాబ్లం రాకూడదని నేను నా లైవ్ అప్లికేషన్స్లో ఏం చేస్తాను తెలుసా, అది కూడా ట్రిక్ చూపించేస్తాను. నా లైవ్ అప్లికేషన్స్లో ఈ రౌటర్ ఏదైతే ఉందో దీన్ని ఈడ పెట్టాను, ఎందుకంటే ఎప్పుడైనా మనం తొందరబాటులో చూడండి ఇప్పుడు చేసిన పని ఫస్ట్ చేస్తాము. నేనేం చేస్తాను, డైరెక్ట్గా మన మెయిన్ పేజ్ ఏదైతే ఉందో మెయిన్ పేజ్లో పెట్టేస్తాను. ఇప్పుడు దీని అర్థం ఏమి గైస్, దాని పేరెంట్ అయిపోయింది. ఇప్పుడు అంతా మనకి దీంట్లో వ్రాప్ అయిపోయిందా? Yes bro. ROU రౌటర్ ఏముంది మనకి, ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ రియాక్ట్ రౌటర్లో నుంచి తీసుకోవాలా. అది నార్మల్గా అయితే రియాక్ట్ రౌటర్ డామ్లో నుంచి తీసుకుంటుండే, మేబీ వాళ్ళ డాక్యుమెంటేషన్ ఏదైతే అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉందో దాంట్లో చేంజెస్ చేసేసినారు. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాను, నేను ఈ నుంచి రిమూవ్ చేసేస్తాను. ఇది నేను నార్మల్గా రాసేది, నార్మల్గా మనం యూస్ చేసేది. అన్నిటినీ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ అని ఎర్రర్ వస్తుంది. ఐ థింక్ సింపుల్గా మనం దీన్ని డివ్లో పెట్టేద్దాము, మన ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. ఇది మనం నార్మల్గా లైవ్లో చేసే పని. ఎందుకు మనం ఇలా చేస్తామన్నా అంటే, ఇప్పుడు చేసిన చిన్న మిస్టేక్ మనం రేపొద్దున ఎప్పుడైనా చేయొచ్చు. నేను ఇప్పుడు ఈడ మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, మనం అందుకోసం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రియర్ ఈ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే రౌటర్ ఉందో సింపుల్గా మనకి ఏదైతే రౌటర్ ఉందో, మళ్ళీ రౌటర్ ఎర్రర్ త్రో చేస్తుంది, అది బ్రౌజర్ రౌటర్ కదా, బ్రౌజర్ రౌటర్ ఏదైతే ఉందో మనకి ఆ బ్రౌజర్ రౌటర్ అనేది మనం సింపుల్గా ఈడ ప్లేస్ చేసేస్తే మనకి ఏమైపోయింది, ఇప్పుడు ఈ యాప్ ఏదైతే కాంపోనెంట్ ఉందో ఈ యాప్ లోపల ఎన్ని కాంపోనెంట్స్ వస్తాయో అన్ని కాంపోనెంట్స్ దీంతో వ్రాప్ అయినట్లేనా బ్రో? గాయస్ అందరికీ అర్థమైందా ఇది?
మనకి ఏదైతే ఈ పర్టికులర్గా యాప్ కాంపోనెంట్ ఉందో ఈ యాప్ కాంపోనెంట్ ఏమైపోయింది మనకి ఈ పర్టికులర్ రౌటర్తో వ్రాప్ అయిపోయింది. వ్రాప్ అయిపోయిందంటే ఈ యాప్ కాంపోనెంట్ లోపల మనకి ఎన్నైనా నెస్టెడ్ కాంపోనెంట్స్ రాని. దీని అర్థం ఏమి? దీని అర్థము దీనంతా వ్రాప్ చేసింది ఎవరు? రౌటర్. అంటే నువ్వు ఏ కాంపోనెంట్లు అయినా లింక్ ట్యాగ్లు వాడచ్చు, నావ్ లింకులు వాడచ్చు, మనకి ఏది కావాలంటే ఇంకా వస్తాయి. అవుట్లెట్ అని ఒకటి వస్తుంది, అవుట్లెట్స్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. అప్పుడు మనకేం ప్రాబ్లం రాదు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఈ రౌటర్ బయట నువ్వు ఏదైనా మనకి రౌటర్ డామ్ సంబంధించిన కాంపోనెంట్ వాడితే ప్రాబ్లం వస్తుంది. అదే ప్రాబ్లం మనకు కూడా వచ్చిండే. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రన్ అవుతుందో లేదో కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఈజీగా రన్ అవ్వాలా. రిఫ్రెష్ చేసేద్దాము, షాప్ పేజ్ మీద పోదాం, అబౌట్ పేజ్ మీద పోదాం, మళ్ళీ హోమ్ పేజ్ మీద వచ్చేస్తాం. రన్ అవుతుందే గైస్ అంతా మనకి? ఓకే గైస్, ఇది మనకి ఈరోజు జరిగిన క్లాస్. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనం ఈరోజు క్లాస్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ అన్న. ఓకే గైస్, ఈరోజు ఒక స్మాల్ టాస్క్ ఇస్తాను. మీరేం చేయండి అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ తయారు చేసుకొని దాంట్లో రియాక్ట్ రౌటర్ ఏదైతే రియాక్ట్ రౌటర్ డామ్ ఉందో దాన్ని సెటప్ చేసుకోండి. సెటప్ చేసుకున్న తర్వాత మనకు సింపుల్గా ఒక నావ్ బార్ తయారు చేయండి. ఒక నావ్ బార్ తయారు చేసేసి ఈడ వచ్చేసి లోగో, ఈడ వచ్చేసి ఒక 3-4 లింక్స్ పెట్టండి. అండ్ కింద ఏదైతే ఉందో ఈడంతా మనకి కాంపోనెంట్స్ రెండర్ అవ్వాలా. ఓకేనా, ఈడంతా మనకి కాంపోనెంట్స్ రెండర్ అవ్వాలా. నేను ఎప్పుడైతే ఒక లింక్ మీద క్లిక్ చేస్తానో మన యూఆర్ఎల్లో ఆ పర్టికులర్ పాత్ మీద పోయి దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అనేది ఈడ రెండర్ అవ్వాలా. కాంపోనెంట్స్ అనేది మనకి ఈడ రెండర్ అవ్వాలా. నాకు ఓవరాల్గా ఈ డిజైన్ అనేది కావాలా. ఈ డిజైన్ అంతా మనకి ప్యూర్ సిఎస్ఎస్లో కావాలా. అది కూడా నాకు ప్యూర్ సిఎస్ఎస్. ఈ హెడర్ ఎలా ఉండాలా? హెడర్ వచ్చేసి మనకి సింపుల్గా ఇలా కొంచెం బార్డర్ రేడియస్ అనేది ఇవ్వండి. బార్డర్ రేడియస్ ఇచ్చేసి వైట్ కలర్ పెట్టండి. నెక్స్ట్ ఇది కూడా ఈ హెడర్కి దీనికి కొంచెం గ్యాప్ ఇవ్వండి. హెడర్కి ఈ పర్టికులర్ దీనికి గ్యాప్ ఇవ్వండి. ఇది కూడా బార్డర్ రేడియస్ అనేది కొంచెము ఇలాగా బార్డర్ రేడియస్ అనేది ఇలా ఇవ్వండి. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వైట్ పెట్టండి. అండ్ ప్రతి కాంపోనెంట్లో ఏదైనా ఒక స్మాల్ బ్లాగ్ లేకుంటే ఏదైనా సంబంధించిన స్మాల్ కార్డ్స్ అలాగా తయారు చేసేసి మనకి స్నాప్స్ ఏదైతే ఉన్నాయో స్నాప్స్ అనేది మనకి గ్రూప్లో పోస్ట్ చేసేయండి. గ్రూప్లో మనకి పోస్ట్ అనేది చేసేయండి. ఓకేనా గైస్, ఈ టాస్క్ అందరు చేస్తారా ఈరోజు? ఓకే ఓకే, ఏం యూస్ చేసి చేయాలా? దీంట్లో రియాక్ట్ రౌటర్ డామ్ మనకి దీంట్లో ఇంకొక టాస్క్ ఇస్తున్నాను. దీంట్లోనే మనకు ఒక మ్యాండేటరీ యూఆర్ఎల్ వచ్చేసి ఫామ్ ఉండాలా. మ్యాండేటరీ యూఆర్ఎల్ వచ్చేసి ఫామ్ ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ అనో లేకుంటే సైన్ అప్ పేజ్ అనో సైన్ ఇన్ పేజ్ అనో ఏదో ఒక పేజ్ తయారు చేయండి. ఆన్ క్లిక్ ఆఫ్ దట్ మనకు ఒక స్మాల్ ఫామ్ అనేది ఇలా డిస్ప్లే అవ్వాలా. ఫామ్లో వచ్చేసి ఒక 2 to 3 ఫీల్డ్స్. సైన్ అప్ పేజే తీసుకుందాం. సైన్ అప్ పేజ్లో వచ్చేసి ఏమేమి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్, తర్వాత ఈ మూడిటిని కలిపి ఫుల్ నేమ్ రావాలా. ఏం రావాలా? ఫుల్ నేమ్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్, ఈ మూడిటి డేటా కలిపి మనకి ఫుల్ నేమ్లో రావాలా. ఓకే, ఫుల్ నేమ్ అనేది డిజేబుల్డ్ ఉండాలా. ఫుల్ నేమ్ ఎలా ఉండాలా? డిజేబుల్డ్ ఉండాలా. తర్వాత వచ్చేసి ఒక ఏదైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ అని ఒక డేట్ టైప్ పెట్టేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, తర్వాత ఇంకొకటి వచ్చేసి స్మాల్ అడ్రస్ అని ఒక టెక్స్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో మనకు అడ్రస్ అని పెట్టేసి సబ్మిట్ బటన్ పెట్టేయండి. ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ బటన్ ఈ డేటా అంతా నాకు ఒక ఆబ్జెక్ట్లో కన్సోల్లో చూపియాలా. ఇది నేను రేపే చూపించమని అయితే చెప్పాను. ఈ ప్రాజెక్ట్ అంతా రేపే చేయండి అని అయితే చెప్పాను. మీకు అరౌండ్ ఒక సాటర్డే వరకు టైం తీసుకోండి. దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఎలా వర్క్ అవుతుంది. డిఫరెంట్ కాంపోనెంట్స్ తయారు చేయండి. ఒక దాంట్లో కార్డ్స్ తయారు చేయండి, ఇంకొక దాంట్లో ఫామ్స్ తయారు చేయండి, ఇంకొక దాంట్లో లేకుంటే బ్లాగ్ సెక్షన్ ఉంటుంది కదా, ఏదైనా మనకి గూగుల్లో చాలా బ్లాగ్స్ దొరుకుతాయి. దాంట్లో నుంచి బ్లాగ్స్ తీసుకొని మనకి ఇమేజ్ పెట్టి దాని కింద బ్లాగ్స్ రాయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ థింగ్స్ అనేది పెట్టండి. మ్యాండేటరీ వచ్చేసి ఏమి? ఫామ్. దీంట్లో ఏం యూజ్ చేయాలా? యూజ్ స్టేట్.
దీంట్లో యూజ్ స్టేట్ అనేది మనకి యూజ్ చేయాలి. యూజ్ స్టేట్ యూజ్ చేసి మనకి ఫామ్లో ఉన్న డేటా అంతా స్టోర్ చేసి మనకి అవుట్పుట్ ఏం రావాలా, అవుట్పుట్ వచ్చేసి కన్సోల్లో మీరు రాసిన ఏదైతే సబ్మిట్ చేసి ఉంటారో ఆ డేటా అంతా మనకి ఆబ్జెక్ట్లో కనపడాలా. ఓకేనా గైస్, అందరికీ అర్థమైందా టాస్క్ ఏమో? ఓకే. ఇంకా గైస్ రిప్లై రాకుంది, ఒక్కరిద్దరి నుంచే వస్తుంది వేరే వాళ్ళది. ఓకేనా, ఇది పర్టికులర్గా ఇదంతా యూజ్ చేయాలి. ఏమేమి కాన్సెప్ట్స్, రియాక్ట్, రౌటర్ డామ్, యూజ్ స్టేట్, ఇవి రెండు యూజ్ చేసి మనకి ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. సాటర్డే వరకు టైం ఉంది. సాటర్డే లోపల ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రాక్టీస్ అనేది చేయండి. మనకి మంచి రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. దట్స్ ఇట్ గైస్. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, bro. Okay guys, just a minute. Thank you. Bye. Okay. Thank you, Anna. Okay, bye.